లోన్ పర్సంటేజ్ ఎక్కువ తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏది వస్తుందో దాన్ని మనం స్టూడెంట్స్ సజెస్ట్ చేస్తామని. సో ఒక్కసారి ఆ పర్సంటేజెస్ గురించి చెప్తారా, లోన్ పర్సంటేజ్ ఎంత ఉంటుంది అనేది? ఎడ్యుకేషన్ లోన్కి వచ్చేసరికి జస్ట్ 8.5% తోటి అరౌండ్ 75 పైసే తోటే మనము ఆ ఎడ్యుకేషన్ లోన్ అనేది ఈ చాలా బ్యాంక్స్ వరకు అందిస్తున్నాయి. సో ఇప్పుడు మనం కౌన్సిలింగ్ ఫ్లోర్ లో ఉన్నాం కాబట్టి ఒక్కసారి ఈ ఫ్లోర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఎస్ మేడం, ఇది యాక్చువల్గా ఏంటంటే దిస్ ఫ్లోర్ ఈస్ ప్యూర్లీ డెడికేటెడ్ ఫర్ ద కౌన్సిలింగ్. అంటే ఏంటంటే ఇక్కడ మనకు స్టూడెంట్స్ వేరే వాళ్ళ డ్రీమ్ డెస్టినేషన్ ఇట్ మే బి ఫర్ ఎనీ కంట్రీ లైక్ యుఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, ఐర్లాండ్, జర్మనీ, ఏ కంట్రీకి వెళ్దాం అనుకున్నా కూడా ఆ కంట్రీ యొక్క ఎక్స్పర్ట్ కౌన్సిలర్స్ ఉంటారు మన దగ్గర. వాళ్ళు ఏంటంటే అరౌండ్ మినిమం ఆఫ్ అబౌట్ 5 years ఎక్స్పీరియన్స్ కౌన్సిలర్స్ మన దగ్గర అందుబాటులో ఉంటారు. సో వీళ్ళందరూ ఏంటంటే ఆల్రెడీ ఆ కంట్రీ గురించి ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి, ప్రతి ఒక్క యూనివర్సిటీ మీద నాలెడ్జ్ ఉండిద్ది, ఆ యూనివర్సిటీ యొక్క రిక్వైర్మెంట్స్ ఏంటివి, ఈ స్టూడెంట్ ఆ రిక్వైర్మెంట్స్ ని ఫుల్ఫిల్ చేయగలుగుతున్నారు లేదా, అండ్ అట్ ద సేమ్ టైం ఆ యూనివర్సిటీ ఉన్న ప్లేస్ ఎక్కడ ఉంది, ఆ ప్లేస్ లో ఎటువంటి టైప్ ఆఫ్ ఆపర్చునిటీ స్టూడెంట్స్ కి దొరుకుతాయి, ప్రతి ఒక్కటి ఒక 1 hour 1.5 hour కూర్చొని నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసి స్టూడెంట్ కి కావాల్సిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ వాళ్ళకి అందిస్తారు మన వాళ్ళు. మీరు ఏ కంట్రీకి వెళ్దామని చెప్పినా రండి, ఆ ఎక్స్పర్ట్ కౌన్సిలర్స్ అనేవాళ్ళు మీకు డైరెక్ట్ గా అందుబాటులో ఉండి ఫేస్ టు ఫేస్ వాళ్ళతో కూడా మీరు డిస్కస్ చేసుకునే అవకాశం ఉంది. ఈ ఫ్లోర్ అంతా కూడా ప్యూర్లీ డెడికేటెడ్ ఫర్ ద కౌన్సిలింగ్, ది ఫస్ట్ స్టెప్ ఆఫ్ ద అడ్మిషన్ ప్రాసెస్.